ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలే గాని విభేదాలకు దారితీయవద్దన్నారు. నిన్న ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో దాదాపు 2000 మంది జెన్ ఆల్ఫాను ఉద్దేశించి భగవత్ ప్రసంగించారు. అనంతరం యువత అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రజల ఆందోళనలను పట్టించుకోకపోతే వారు నిరసనలకు దిగుతారని, జెన్జీ సమస్యలు నిజమైనవని, వారి నిజాయితీ పట్ల తనకు విశ్వాసముందని భగవత్ తెలిపారు. ఎవరైనా తొలుత చర్చకు ప్రాధాన్యమివ్వాలని, చర్చతో ఫలితం లేనప్పుడు ఇతర మార్గాల గురించి తర్వాత ఆలోచించాలన్నారు. ఇంతకు ముందటి తరాలు పెద్దవాళ్లు చెబితే మరో మాట లేకుండా పాటించేవారని, ప్రస్తుత తరం తమ ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారని, అది కూడా తమను గౌరవిస్తూ చెప్పాలని అనుకుంటున్నారని భగవత్ తెలిపారు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఘర్షణలు లేనప్పుడు చర్చల ప్రక్రియను కొనసాగించాలని, శాశ్వత శత్రుత్వం, విద్వేషం సమస్యను పరిష్కరించవని భగవత్ తెలిపారు. స్వలింగ సంపర్కుల అంశంపై స్పందిస్తూ వారు కూడా సమాజంలో భాగమేనన్నారు. స్వలింగ జంటలకు అవసరమైన సామాజిక, న్యాయపరమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడున్న వివాహ వ్యవస్థను నష్టపరిస్తే దుష్ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టడానికి దానిని నిషేధించాల్సిన అవసరం లేదని, స్వీయ క్రమశిక్షణతో ఆ పని చేయవచ్చన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా మెలగాలని, తమను ఫాలో అయ్యేవారిని తప్పుదారి పట్టించవద్దన్నారు. విద్యారంగానికి జీడీపీలో 6% నిధులు కేటాయించాలన్న డిమాండును తాను సమర్థిస్తానన్నారు.